కందుకూరు శాసనసభ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తనకు సీటు రాదనే ప్రశ్నే లేదన్నారు. తాను కొనసాగాలనుకుంటే ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. కాకపోతే పెరుగుతున్న ఎన్నికల ఖర్చు గురించి ఆలోచిస్తున్నానన్నారు. పార్టీ మారుతానా అనే అనుమానం అవసరం లేదని, గతంలో తన తండ్రి తాను కాంగ్రెస్ లో ఉన్నామన్నారు మహిధర్ రెడ్డి. శివసేన వ్యవస్థాపకుడు కీర్తిశేషులు బాలాసాహెబ్ ఠాక్రేకు భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఈ దేశంలోని ప్రముఖ కార్టూనిస్ట్, దేశవ్యాప్తంగా హిందువులందరికీ గర్వకారణంగా నిలిచిన అద్వితీయ నాయకుడు, భారతరత్నకు అర్హుడని పోస్టు చేసిన తన ట్వీట్ ను ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేశారు. ఏపీ అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదన్నారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చింది కాంగ్రెస్ పార్టీని అంటూ మండిపడ్డారు. ఎడారిలో ఓయాసిస్ లాగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల దొరికారని వ్యాఖ్యానించారు. జనం చెవిలో పూలు పెట్టేందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని వైసీపీ నేత కొడాలి నాని దుయ్యబట్టారు. అవసరం కోసం బాబు ఎవరి కాళ్లైనా పట్టుకోవడానికి సిద్ధమని ఎద్దేవా చేశారు. ఏళ్ల తరబడి బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాస్తే ఇన్నాళ్లకు ఢిల్లీ బీజేపీ పెద్దలు చంద్రబాబుని కనికరించారన్నారు. మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ పోటీలకు భారత్ వేదిక కానుంది. ఈ నెల 18 నుంచి మార్చి 9 వరకు పోటీలు జరగనున్నాయి. 3 దశాబ్దాల తర్వాత భారత్లో పోటీలు నిర్వహించనున్నట్లు మిస్ వరల్డ్ అధ్యక్షురాలు జూలియా మోర్లే తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే ఈ వేడుకలు మార్చి 9న ముంబైలో ముగుస్తాయన్నారు. వివిధ దేశాలకు చెందిన 120 మంది ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు పంపారు. ఫిబ్రవరి 8న విచారణకు పిలువగా వైసీపీ రెబల్స్ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై కేవీపీ రామచంద్రరావు తీవ్ర విమర్శలు చేశారు. సొంత చెల్లెలు షర్మిల, కన్నతల్లి విజయమ్మను కించపరుస్తూ వైసీపీ మద్దతురాలు దారుణమైన పోస్టులు పెడుతున్న జగన్ స్పందించడం లేదన్నారు. ఢిల్లీకి జగన్ వెళ్లినన్ని సార్లు ఏ ముఖ్యమంత్రి కూడా వెళ్లలేదన్నారు. ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క సారలమ్మకు తన మనవడు రియాన్ష్ పేరుతో నిలువెత్తు బంగారం సమర్పించి ఈ కార్యక్రమం ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ బంగారాన్ని ఆన్లైన్ ద్వారా సమర్పించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన మనవరాలి పేరుతో నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా సమర్పించారు. మేడారానికి వెళ్లలేని భక్తులు సమ్మక్క సారలమ్మను బంగారంగా భావించే బెల్లం సమర్పించే అవకాశంతో పాటు ప్రసాదం తెప్పించుకునే సదుపాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మీ సేవ పోస్టాఫీస్తో పాటు టీ యాప్, ఫోలియో యాప్ ద్వారా సేవలు పొందేలా ఏర్పాటు చేశారు. త్వరలోనే ఏపీ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. 17 సీట్లలో పోటీ చేసి మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. తన నివాసంలో జరిగిన తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశంలో ఆశావాహుల జాబితాపై నేతలు చర్చించారు. ఒక్కో స్థానం నుంచి 3-4 పేర్లను కేంద్రం పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిటీ పంపనుంది. కేంద్రం పివి నరసింహారావు, స్వామినాథన్, చౌదరి చరణ్ సింగ్ కు భారతరత్న ప్రకటించడంపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణకు నాంది పలికిన నాయకుడు పివి అని, అలాగే భూ సంస్కరణ చట్టాల రూపకర్త చౌదరి చరణ్ సింగ్ అన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో నూతన వరి వంగడాలు సృష్టించిన స్వామినాథన్ కృషి అద్భుతమని అన్నారు పవన్ కళ్యాణ్.